సైదాబాద్ లో నకిలీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్. శంషాబాద్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు. ఇలాంటి న్యూస్ ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న నకిలీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ ధరించి తిరుగుతున్న మొహమ్మద్ షాజాద్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నారని చెప్పడమే కాకుండా ఎయిర్ ఫోర్స్ లో జాబ్ ఇప్పిస్తానని పలువురు మహిళలను నమ్మించి మోసం చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన నకిలీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి బీహార్లోని పాట్నా జిల్లా పలీగంజ్కు చెందిన మొహమ్మద్ షాజాద్ ఆలంగా సైదాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్లిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 163లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం 2008లో 174 ప్లాట్లు చేశారు. అందులో 145 ప్లాట్లను అప్పటి ప్రభుత్వం పేదలకు కేటాయించింది. అయితే మిగిలిన ప్లాట్లను అలాగే వదిలేశారు. దీంతో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలతో కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని స్థానిక నిరుపేదలకు ఇవ్వాలి, కానీ పెద్ద పెద్ద భవనాలు ఉన్నవారే నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.